హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ కబాబ్ చేస్తున్నాను. ఈ చికెన్ బోన్లెస్ అన్నమాట. ఈ బోన్లెస్ని వచ్చి ఒక పావు కిలో దాకా తీసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్నాను ఇందులోకి. ఈ చికెన్ కూడా ఇందులోకి వేసేయాలి మిక్సీ జార్లోకి. అలాగే కొత్తిమీర, పుదీనా, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, చిన్న స్పూన్ మీద కొంచెం వేసి సాల్పోతే మళ్ళీ వేస్తాను. అలాగే ఒక స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా ఒక స్పూను, చిల్లీ ఫ్లేక్స్ ఒక హాఫ్ స్పూన్ అనమాట. ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి, మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఒక స్పూన్ దాకా శనగపిండి వేస్తున్నాను. రెండు పచ్చిమిర్చి, మిక్సీ జార్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిందంతా చికెన్ ఇవన్నీ మసాలాలు ఇవన్నీ తీసి పెట్టుకున్నానండి. ఒక అరగంట చూపు ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చికెన్ కబాబ్స్కి ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలని గిన్నె పెట్టుకొని, చికెన్ అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి గిన్నె పెట్టుకొని. సరిపోతుంది ఆయిల్. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు చికెన్లో కొంచెం ఆనియన్స్ వేసాను, సన్నగా కట్ చేసి. హాఫ్ లెమన్ బద్ద పిండుకోవాలన్నమాట. ఇది బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇలా చేసుకోవాలి. బోలని వెరైటీ చేసుకోవచ్చు ఇందులో, కానీ నేను ఈ టైప్ చేస్తున్నాను. అన్నీ కూడా ఇలా వేసుకోవాలి. ఈ హైలో పెట్టుకోకూడదండి, మాడిపోతుంది. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట. ఆగనివ్వాలండి, గోల్డ్ కలర్లో రావాలన్నమాట. ఈ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో 3 అవుతుందండి. ఈ కూడా చేసేస్తా. 4 అయినాయండి. చిన్న బౌల్ అయిందనమాట. కొంచెం ఉంటుంది, రౌండ్గా చేసి బౌల్లాగా వేసేసాను. గ్రీన్ చట్నీతో తింటే బాగుంటుంది ఇది, కానీ టమాటా సాస్తో తిన్నా చాలా బాగుంటుంది. మన దగ్గర ఏది ఉంటే అదేనండి. ఇలా ఎగితే సరిపోతుంది. ఇంక ఇవి కూడా తీసేసుకోవాలి. ఈ ఆయిల్ మళ్ళీ వడకట్టుకొని వేరే గిన్నెలో తీసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం వాడుకోవచ్చు. ఇదేమీ పారబోయే అవసరం లేదు. స్టవ్ ఆపేస్తున్నానండి.
ఇంతేనండి. బౌల్లో డెకరేషన్ చేసి కొంచెం సాస్ పోసాను. ఈ సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్న బౌల్ ఉంది కదా, అది టేస్ట్ చూస్తున్నా ముందుగా. చాలా టేస్టీగా ఉందండి. అలాగే మనం ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మిశ్రమంతో ఒక స్పూన్ ఆయిల్ పోయాలన్నమాట. అది స్కిప్ అయిపోయింది. ఆయిల్ పోసి కలుపుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ నొక్కండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అందరూ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి.